నీ చెల్లెళ్ళొచ్చారక్క నీ చెల్లెళ్ళొచ్చారక్క నీకు చీరలు తెచ్చారక్క నీ తమ్ముళ్ళొచ్చారక్కో నీకు రవికలు తెచ్చారక్క అక్కో 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 నీ చెల్లెళ్ళొచ్చారక్క 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 చెల్లెళ్ళొచ్చారక్క చీరలు తెచ్చారక్క మరి
ఇప్పటికే చాలా కాలం కాబట్టి ఇటువంటి కాలయాపన చేయకుండా అమ్మల కన్నయ్యమ్మ ముగ్గురు అమ్మల మూలపడమైనటువంటి బంగారు తల్లి జీవిత చరిత్రలోకి వెళ్లే ముందు మరి అలాగే అమ్మవారి యొక్క నగర సంకీర్తన అమ్మవారి యొక్క నామ సంకీర్తన మన ఇందిరానగర్ 5వ లైన్లో వేచిస్తున్నటువంటి కనకదుర్గమ్మ వారి సన్నిధిలో మనందరి సహాయ సహకారాలతో అలాగే జంజం పూర్ణ గారు అలాగే భోగి నాగరాజు గారి ఆధ్వర్యంలో మన ప్రియ భక్తుడు ప్రియ మిత్రుడు చిన్న గోపి గారు అలాగే మా అన్నయ్య గారు మధుర శ్రీను గారు అదేవిధంగా వారందరూ వారికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పదాభివందనాలు తెలియజేసుకుంటూ అమ్మవారి యొక్క నామ సంకీర్తనలు మరి ఎవరైనా కానీ కట్న కానుకలు తెచ్చినట్టయితే అమ్మవారి పేరిన గోప పేరిట అమ్మవారికి అయ్యవారికి కూడా కానుకలు సమర్పించి అమ్మవారికి ఒక పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఇప్పటికే చాలా కాలతీతమైంది కాబట్టి ఎటువంటి కాలయాపన చేయకుండా అమ్మల కన్నయ్యమ్మ ముగ్గురమ్మల మలపడమ్మైనటువంటి బంగారు తల్లి లక్ష్మీ తిరుపతమ్మ తల్లి జీవిత చరిత్రలో వెళదామయ్యా. ఏడుగొండలవాడ కృష్ణా జిల్లా నందిగామ తాలూకా అత్యుత్తమంగా అనిగళ్లపురం అనే పట్టణాన్ని పరిపాలిస్తూ ఉన్నారు నాయన. ఎవరేమిటి నాయన? వర్ణానికి కమ్మవారు కొల్లా శివస్వామిరాజు ఆయన భార్య రంగమ్మ దేవి వీధులు 24 పట్టణాలు ఎదురు లేకుండా పరిపాలిస్తూ ఉన్నారు నాయన. అలాంటి వారికి సంతానము లేక అరతరాల రంగమ్మదేవి తన భర్త గారి వద్దకు వచ్చి ప్రాణేశ్వరా అయ్యా బుట్ట బుట్టగే మరి భోజలయ్యా అయ్యో చెప్పు దేవి. పుట్టకి పూజలు చేద్దాము కదా రాధా. అవును దేవి, అవునవును. చుట్టుకి నవ్వులు చేద్దాము కదా రాధా. అవును దేవి, అవును దేవి. మెరకన బాబులు తప్పించాం, పల్లాన చెరువులు తీల్చాము కదా రాధా. అవును దేవి. అందునైనా మనకు సంతాన భాగ్యం కలగలేదయ్యా. అయ్యా బాత గోడలకి పోతాలమ్మా కల్లుకే చంద్రుడల్లమ్మా పెట్టుకే పొలమోలల్లమ్మా ఆడువారికే బాలలల్లమ్మా దోసల గౌరీ. అలాగే అమ్మవారి భక్తులు గోసల గౌరీ గారు అమ్మవారి కథా కాలక్షేపంలో భాగంగా 201 రూపాయలు పంపించున్నారండి. వారిని వారి కుటుంబాన్ని బంగారు లక్ష్మీంద్రమ గోపాయ స్వామి అష్టైశ్వర్య భోగభాగ్య తిన సంపదలు చేయి కాచి కాపాడవలసిందిగా కోరుచున్నాం. ఏడుగొండలవాడ అలా
బాధపడుతూ ఉండట రంగమ్మదేవి ఆహా. నాదా దేవి ప్రాణేశ్వరా అయ్యో చెప్పు దేవి నేనెక్కడికైనా కానీ ఆహా. పచ్చగా చరడు పసుపు తీసుకుని పేరెట్టాళ్ళకి వెళదామంటే వెళదామంటే అక్కడ ఉన్న అమ్మ లెక్కలందరూ ఏమనుకుంటున్నారో చూసావా రాదా ఏమనుకుంటున్నారు దేవి గుట్టుబోతా రంగమ్మ దేవా ఎన్నవట్టో ఎదురళ్ళవట్టో పక్క పక్కకు వారెళ్ళడయ్యో తిరిగేట కథ నన్ను కొట్టాలంటున్నారు రాదా ఆహా. దేవి పిల్ల జిల్లాలు కొట్టి మాదిరాళ్ళు అంటున్నారయ్యా అయ్యయ్యో దేవి ఆహా. సిరి సంపదలు భోగ భాగ్యములతో తొలతూగా మనకు ఏమి పాపము చేశామని ఆహా. ఆ పరమేశ్వరుడి నా గర్భమును కొట్టాడయ్యా అయ్యయ్యో దేవి బాధపడకు దేవి అయ్యా సంపాద సౌఖ్యములున్నవే మనకు అందులేదు నాదా అయ్యయ్యా సంతులేని పాడు జన్మము మనకే అనుకున్నానా నాదా అయ్యయ్యా అలా బాధపడుతున్నదట రంగమ్మదేవి ఆహా. అలా బాధపడుతున్న రంగమ్మదేవిని ఎవరు చూస్తారయ్యా ఎవరయ్యా ఇంకెవరు నాయన ఆహా. కొల్లా శివరామయ్య గారు చూసి చూసి దేవి నాదా బాధపడకు దేవి ఆహా. అని చెప్పి ఓదార్చుతూ ఓదార్చుదు ఇంతలో పెళ్లిళ్ళు కాని బ్రాహ్మణులకు పెళ్లిళ్ళు చేయించాడట ఎవరెవరే? ఉడుగుల కాని పిల్ల బ్రాహ్మణులకు ఉడుగులు చేయించాడట నాయన ఆహా. ఇంతలోనే ఇంతలోనే కల్కి గాంధారి వేళ వేళ ఈ భూప్రపంచాన్నంతా తిలకించి చూస్తూ ఉన్నాడయ్యా ఎవరంటే ఎవరయ్యా అతను ఎవరేమిటి నాయన ఆహా. ఇప్పటి కలియుగ దైవమైనటువంటి ఆ. శ్రీ వెంకటేశ్వర స్వాముల వారు అయ్యా శేషాద్రే కొండలారా. శేషాద్రే కొండలారా. అల్లానే అమమతనా. అల్లానే నమలతనా. పక్క భూదేవితనా. పక్క శ్రీదేవితనా. అదే రాజయ్య శ్రీనివాస. అలా ఒక పక్క భూదేవి ఆహా. ఒక పక్క శ్రీదేవితో కొలువు తీరి ఉన్నాడట ఆహా. అలా ఈ భూప్రపంచం మొత్తం తిలకించి చూస్తూ ఉన్నాడయ్యా ఓహో అలా తిలకించి చూస్తూ ఉండగా ఎవరు కనిపించారు ఆయన ఎవరయ్యా అనిగళ్ళ నగరంలో నిద్రిస్తున్నా ఆహా. రతనాల రంగమ్మదేవి కనిపించిందా ఓహో. అరే రే 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 రే. ఆహా. ఈ రంగమ్మదేవి సంతానం లేక బాధపడుతూ ఉన్నది అవునవును నేను గనక ఈమెకు సంతానం అనిస్తే ఏయ్. నాకు ఎలాంటి మృక్కులు ముడుపులు చెల్లిస్తుందా కదా అనుకోనే ఆహా. ఆ 7 కొండలను వదలి వదలి అనికెళ్ళ నగరం ఏ విధంగా బయలుదేరి వస్తూ ఉన్నారయ్యా ఏమయ్యా? రామ రామ జయ రామ 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 జయ రామ. అలా అనిగళ్ళ నగరం పట్టణంలోకి చేరుకున్నాడట ఆహా. అనిగళ్ళ నగరంలో నిద్రిస్తున్న రతనాల రంగమ్మదేవికి ఆహా. స్వప్నములో ఎవరు కనిపించారయ్యా ఎవరయ్యా? ఓయ్ ఇంకెవర్రా? ఆ. మా మేనత్త మొగుడ్రా. అమ్మాయా ఓయ్. స్వప్నంలో రత్నాల రంగమ్మదేవికి ఆ, మీ మేనత్తమ్మ కూడా కనిపించాడు అవునురా అబ్బాయి. ఆహా. మా మేనత్త మొగుడ్రా.
ఉంటాడురా మీ మేనత్తమ్మ కూడా అంత అందగాడా? మామూలుగా ఉంటాడేంది ఇదిగో ఆ, అక్కడ కూర్చున్నాడు చూడు అబ్బాయి. ఎక్కడ? ఇదిగో వాడికి తెల్లవారుజులు ఒత్తుకొని సరిపోతుంది. ఆహా. అరే అబ్బాయి ఓయ్. ఆడి ముఖానికి మా మేనత్తమ్మ మొగుడు ముఖానికి ఏమైనా తేడా ఉందంట్రా? ఆహా. కారు డబ్బాలో ముంచి తీసిన తొండపిల్ల ముఖానికి వాడి ముఖానికి ఏమైనా తేడా ఉందంట్రా అబ్బాయి? ఆ, ఇక్కడ కూర్చున్నాడు చూడమ్మా. ఎక్కడయ్యా? ఇదిగో తప్పుకో. ఆ. నువ్వు అడ్డుంటేనే అసలుంటేనే కానీ రాడు అసలే. ఓరి ముఖం వీడి కాకి ఎత్తకల్లా ఆదరాబాద్ వేసిన ఆవిడ కూడా ముఖానికి ఈడి ముఖానికి ఏమైనా తేడా ఉందంట్రా అబ్బాయి? అమ్మాయా ఓయ్ ఆ అబ్బాయిని చూపితే ఆ అబ్బాయి కాదన్నావు, అవునరా అబ్బాయి? ఈ అబ్బాయిని చూపితే ఈ అబ్బాయి కాదన్నాడు. కాదురా అబ్బాయి. అవునా? ఆ, అసలు మీ మేనత్తమ్మ కూడా ఎలా ఉంటాడమ్మా? అబ్బాయి ఓయ్. అసలు మా మేనత్త మొగుడు అంటే అంటే ఎలా ఉంటాడు అనుకున్నావు? దగ్గరకు రాదురా అబ్బాయి, నేనే ఎగరలాగా చచ్చిపోతాను, నువ్వు వస్తే నీ పైకి ఎగరాలి అబ్బాయి. ఓయ్. మా మేనత్త మొగుడు అంటే అంటే ఎలా ఉంటాడు అనుకున్నావు? ఎలా ఉంటాడు అమ్మాయి? అసలు ఎలా ఉంటాడు అనుకున్నావు? ఎలా ఉంటాడు అమ్మాయి? ఎలా ఉంటాడు? మా మేనత్త మొగుడులాగే ఉంటాడు. అసలు మా మేనత్త మొగుడు అంటే ఎలా ఉంటాడు? ఆ, నీకు ఇవాళ బాగా పచ్చడి మరింత వేసి పెట్టినట్టున్నారు. అమ్మాయి. ఎట్టంగా తిన్నావు? ఇందాక నుంచి గమనిస్తున్నాను, ఆ. నేను టచ్ కూడా చేయలేదు. ఆ, చేసిన వాళ్ళు వేరుగా ఉన్నారు. లావు లావు కర్రలు తెచ్చాడు. ఆ, ఆ, అలాగే